మీతో కొంచెం మాట్లాడాలా చిన్నాయనా. రాజకీయమా లేక కుటుంబ విషయమా? రాజకీయమే. అమ్మా ఆడబిడ్డలు లోపలికి పోయి నాకు మాట్లాడుకుందామా? నన్నే వెళ్ళమని నేరుగా చెప్పొచ్చు కదా. నా గురించి వాళ్ళనెందుకు పంపించడం? నాది కూడా ఈ కుటుంబమే. నేను మీలో ఒకటేనని ఏనాడు అనుకోలేదు కదా. ఎప్పుడు వేరుగానే చూస్తారు, వేరుగానే మాట్లాడతారు. అంతా నా కర్మ. మేము కొత్త పార్టీ పెడతాండాం నాయన పేరు మీద. మీరు కూడా మాతోనే ఉంటారనుకుంటున్నాను. ఎవరెవరున్నారు మీ పార్టీలో? అంతా మనకు తెలిసిన వాళ్లే. గుంటూరులో దినేష్, నెల్లూరులో నరేష్, ఇంకా కడపలో మన అవినాష్. పులివెందుల రాజకీయం రాజారెడ్డి కుటుంబానికి మాత్రమే. ఈడ ఇంకెవడూ అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈడున్న మందికి మంచి చేయాలని మేం పడ్డ కష్టం, చేసిన త్యాగం, కన్న కలలు మీకేమీ తెలీదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. ఈ నియోజకవర్గం మన కుటుంబ కిరీటం, మర్చిపోకు. దీని గురించి మనం మళ్ళా అయినా మాట్లాడుకోవచ్చు లేచి నాయన. ఇంకో విషయం, మీ దగ్గరున్న మా నాయన భూమి నాకు ఇస్తే. మీ నాయన భూమా? ఇద్దరం కలిసి అంతా సంపాదించుకున్నాం. నా అన్న నేను వేరువేరని ఎప్పుడూ అనుకోలేదు. అన్న భూమి కొంత నా పేరు మీద ఉన్నట్టే నా దుడ్డు కూడా చాలా వరకు ఆయన దగ్గర ఉండిపోయి ఉండాది. అయితే ఎప్పుడొస్తుంది మా చేతికి ఆ భూమి? ఎవరెవరికి ఏమేం రాసివ్వాలి? షర్మిలకు, విజయమ్మకు ఏం రాసివ్వాలి? నీకేం రాసివ్వాలి చెప్పు. ఇప్పుడే రిజిస్ట్రార్ ఇంటికి పిలిపిద్దాం. అంటే అది ఇప్పుడే ఇచ్చేయమని కాదు లేచి నాయనా. నువ్వు ఇంకా ఉండనివ్వున్నావుగా. మెల్లగా అన్ని చూసుకుందాంలే. మనం పెట్టే కొత్త పార్టీకి నువ్వే పెద్ద దిక్కుగా ఉండాలి చిన్నాయనా. మిగతా చిన్న చిన్న విషయాలు, సీట్లు ఎవరికివ్వాలి, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి అనేవన్నీ నేను చూసుకుంటాను. మరి తొందరలోనే మీటింగ్ పెట్టి అనౌన్స్ చేసేయమంటారా? మీ నాయనకు నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని వదిలి నేనెక్కడికి రాలేను. ఆవిడకి ఎదిరిళ్లే ముందు ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేశావో మీ నాయన కన్నా ఆవిడికే బాగా తెలుసు. నీ గతంలో ఉండే ఒక్క పేజీని బయటికి లాగిందంటే నువ్వు కూర్చొని కలగంటున్నది మొత్తం తలకిందులైపోతుంది. మీరు చెప్పిన వాటికల్లా భయపడుతూ ఉంటే ఉండే చోటు నుండి ఒక్క అడుగు కూడా బయటకేయలేం. అన్నిటికీ తెగించే పార్టీ పెడతాండా. అండగా ఉండాలనుకుంటే రండి, లేదంటే వెళ్ళొస్తానండి.